అందరికీ నమస్కారం. సో ఇది నా కొత్త ఛానల్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు టు బడి. సో ఇప్పుడు చూసుకుంటే బాధ్యత గల బాలుడు, ఇతని పేరు రాజు. సో తిరుపతి దగ్గర మార్ముగ ప్రాంతంలో ఈ యొక్క బాలుడు నివసిస్తున్నాడు. వాళ్ళే నాయనమ్మ చేత చిన్న వయసులోనే తన యొక్క తల్లిదండ్రులను కోల్పోయి ఎంతో బాధతో, తన శోకంతో, తన యొక్క బాధ్యతలతో, తన వయసు కాకపోయినా తన నాయనమ్మకు సహంగా అడవికి వెళ్లి కట్టులు తీసుకుని వచ్చి ఆ వచ్చే డబ్బులతో వాళ్ళ ఇల్లు సాగించింది అనమాట. అలా సమయం ఉన్నప్పుడు అడవికి వెళ్ళడం, కట్టెలు తీసుకురావడం, మళ్ళీ స్కూలుకు వెళ్ళి మళ్ళీ అడవికి వెళ్ళి కట్టెలు తీసుకురావడం, ఇలా తదుపరిగా జరుగుతూనే ఉండేది. ఒక రోజు ఏమైందంటే మన రాజుకి ఎంతో తీవ్రంగా బాధ తనని గుర్తు చేసింది. తన తల్లిదండ్రులు తను ఎందుకు విడిచి వెళ్లిపోయారని. సో ఆ బాధని పోగొట్టుకునేందుకు రాజు చెరువు గట్టుల్లో ఉన్న ఆవు జంతువులకు వెళ్లి వాటితో ఎంతో సమయం గడిపేవాడనమాట. అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ స్నేహితుల గురించి కూడా ఎంతో ఆలోచించేవారు. వాళ్ళ స్నేహితులకి వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, నాకు మాత్రం ఎందుకు లేరు. ఈ యొక్క చిన్న వయసులోనే తనకి ఎంతో బాధ అనేది ఆ దేవుడు అనేది సమర్పించారు. మరియు తను ఎంతో తెలివైనవాడు. తన తోటి స్నేహితులకు కూడా, విద్యార్థులకు కూడా పరిష్కారం అనేది ఇస్తూ ఉండేవాడు. అలా రాజు పెద్దవాడయ్యి తన పై చదువులకు పొరుగురు దేశం వెళ్ళి మరలి తిరిగి వచ్చాడనమాట. సో మరలి తిరిగి వచ్చాడు తరువాత ఏమైతే అయ్యిందో ఈ యొక్క ఎపిసోడ్ అనేది మన యొక్క ఛానల్ అనేది రావడం జరుగుతుంది. సో వెంటనే అందరూ ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి, ముఖ్యంగా అయితే లైక్ చేయండి. సో వెంటనే అనేది మీ యొక్క రెండో ఎపిసోడ్ అనేది ప్రారంభం అనేది అవుతుంది త్వరలో. మీరు నాకు ఎంత సపోర్ట్ ఇచ్చారంటే మీకు రెండో అనేది ప్రొవైడ్ చేశాను. సో అందరికీ నమస్కారం, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.